అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు లాస్ట్ పార్ట్. రాసిన వారు అంకితా మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, లెటర్ చదువుతున్న గౌతమ్కి అస్సలు కన్నీళ్ళు ఆగడం లేదు. డియర్ గౌతమ్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు గౌతమ్. నేను మధుకి దూరం అయినప్పుడు నువ్వు తనకి ఒక సోదరుడిలా అండగా ఉన్నావు. అన్ని రకాలుగా ధైర్యం చెప్పావు. మేము కలిసి ఉండాలని ఎంతో ఆశపడ్డావు కదా గౌతమ్. అది జరగదు అని తెలుసుకోలేకపోయావు. నేను బ్రతికి ఉంటే మధుకే కాదు, సమీరాకు కూడా మంచిది కాదు గౌతమ్. ఎందుకంటే సమీరాని చంపాలనే ఆలోచన వచ్చిన ప్రతిసారి చాలా నరకం అనుభవించాను. మధుకి చాలా నరకం చూపించాను. నా వల్ల అందరికీ బాధలు తప్ప సంతోషం ఉండదని తెలిసిన తర్వాత నేను ఉండడం అనవసరం అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మా అమ్మా నాన్నను మీ అమ్మా నాన్నగా చూసుకో గౌతమ్. నా పాపకి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నీదే. మధుని బాగా చూసుకో గౌతమ్. నన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి తనకి అసలు సంతోషం అనేదే లేదు. తను ఎప్పటికీ సంతోషంగా బాగుండాలంటే తన మనసుని అర్థం చేసుకునే మనిషిని చూసి తనకి మళ్ళీ తప్పకుండా పెళ్లి చేయండి గౌతమ్. నన్ను ఒక సొంత తమ్ముడిలాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. ఎప్పటికీ మీ జ్ఞాపకాల్లో నేను ఉండకూడదు అనే కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. గుడ్ బై గౌతమ్. కళ్యాణ్, ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు మధుకి నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తారు అని గట్టిగా ఆ ఉత్తరం పట్టుకొని ఏడుస్తున్నాడు గౌతమ్. పోస్టుమార్టం అయ్యింది. బాడీని తీసుకొని ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధు అప్పుడే స్పృహలోకి వచ్చింది. కళ్యాణ్ లేడు అనే నిజాన్ని తను అస్సలు భరించలేకపోతుంది. మధు, గౌతమ్, కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ముగ్గురు అంబులెన్స్లో, మిగిలిన అందరూ కారులో కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అందరూ చేరుకున్నారు. కొడుకు కోడలు కలిసి జంటగా రావాల్సిన వాళ్ళు ఇలా రావడం అక్కడ అందరికీ చాలా బాధ కలిగించేలా చేసింది. కళ్యాణ్ని శ్మశానానికి తీసుకొని వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. కన్న తండ్రి ఆ కొడుకుకి కొరువు పెట్టాల్సిన సమయంలో ఆ తండ్రి మనసు అయితే పగిలిపోయింది. మధు అయితే నన్ను వదిలి వెళ్ళకు కళ్యాణ్ అని వాళ్ళ అత్తవడిలో పడుకొని ఏడుస్తుంది. మమ్మల్ని వదిలి వెళ్ళకు బావా ప్లీజ్ అని సమీర ఒక పక్క, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ పసిపిల్లల ఏడుపులు ఒక పక్క. మొత్తానికి ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వచ్చిన వాళ్ళ అందరూ మధు సంజనాని చూసే ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. ఇంకా కాటికి తీసుకొని వెళ్లాల్సిన సమయం వచ్చింది. అందరికీ వెళ్ళి వస్తాను అన్నట్టు కళ్యాణ్ని ఇంకా తీసుకొని వెళ్తున్నారు. మనకి తోడు ఉంటాడు అనుకున్న కొడుకు ఇంకా లేడు అనే నిజాన్ని భరించడానికి కళ్యాణ్ వాళ్ళ అమ్మ కన్నీళ్లు సరిపోవడం లేదు. మధు అయితే గుండెలు పగిలేలా ఏడుస్తుంది. కళ్యాణ్కి తుది వీడ్కోలు పలికారు అందరూ. మధు, లేచి కొంచెం తిను తల్లి. నువ్వు ఇలా తినకుండా ఉంటే కళ్యాణ్ ఆత్మ ఎలా ప్రశాంతంగా ఉంటుంది తల్లి అంది వాళ్ళ అత్తయ్య యశోద గారు. వద్దత్తయ్య, నాకేం తినాలని లేదు, ప్లీజ్ బలవంతం పెట్టకండి అంది మధు. ఇప్పుడు నువ్వు గనుక తినకపోతే కళ్యాణ్ చాలా బాధపడతాడు. ప్లీజ్ రా మధు. సంజు కూడా ఎలా గుక్కపెట్టి ఏడుస్తుందో చూడు అంది యశోద గారు. మెల్లిగా పైకి లేచి మొహం కడుక్కొని ఏదో తిన్నాము అంటే తిన్నాము అన్నట్టుగా 2 మెతుకులు తినేసి పాపను తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. అది కళ్యాణ్ రూమ్. ఇద్దరు కలిసి ఒక్కసారి కూడా ఆ గదిలో ఉన్నదే లేదు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇలా ఒంటరిగా ఒకరు అందరంత దూరంలో మరొకరు ఉండటం ఏంటి దేవుడా అనుకుంది. కళ్యాణ్ వదిలి వెళ్ళి 6 నెలలు అవుతున్నా కళ్యాణ్ని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది మధుకి. ఏవండి, కళ్యాణ్ చెప్పిన విషయం మధుకి చెప్పారా అంది సమీర. ఇప్పుడు మధు ఉన్న పరిస్థితుల్లో తనకి చెప్పినా ఒప్పుకోదు సమీర. అలా అని చూస్తూ చూస్తూ తనని ఒంటరిగా వదిలేస్తారా చెప్పండి? ఇంకేం చేయాలి చెప్పు సమీర. కళ్యాణ్కి ఇచ్చిన మాట నాకు గుర్తు ఉంది. తన కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. కానీ ఇది సమయం కాదు అనిపిస్తుంది. మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే కదా ఎప్పటికో చేయగలం అంది సమీర. నువ్వు చెప్పింది నిజమే సమీర, కానీ ఇప్పుడు వద్దు. కళ్యాణ్కి సంవత్సరికం అవ్వని, అప్పుడు మాట్లాడతాను. ఈలోపు మంచి సంబంధం చూస్తాను అన్నాడు. సరే అండి, మీ ఇష్టం. రేపు నువ్వు అక్కడికి వెళ్ళు సమీర. నేను ఆఫీస్ పని మీద ఊటీకి వెళ్తున్నాను. వారం అవుతుంది రావడానికి అన్నాడు. సరే అండి అంది. గౌతమ్ ఊటీ ప్రయాణం మొదలైంది. సమీరాని కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళాడు. మధు వాళ్ళ ఇంటి దగ్గర సమీరాని వదిలి గౌతమ్ వెళ్ళిపోయాడు ఊటీకి. సమీర మధు దగ్గరకు వెళ్ళి అలా బయటకు వెళ్ళి వద్దాము అంటుంది. ఇప్పుడు నాకు వచ్చే మూడ్ లేదు సమీర, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము. లేదు మధు,
ఇప్పుడే వెళ్ళాలి, రా పద. ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటావు? నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే సంజు పరిస్థితి ఏంటి చెప్పు అంది. మధు బాధపడుస్తూ ఏడుస్తుంది. కాసేపటికి తేరుకొని సరే పద అంది. అలా ఇద్దరూ కాసేపు షాపింగ్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చారు. యశోద గారు కూడా మధులో మార్పునే కోరుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు అనే విషయం ఆమెకి ఇప్పుడు తెలియడం లేదు. అలా వారం రోజులు గడుస్తున్నాయి. మధులో మార్పు వస్తుంది అనుకుంటున్నారు, కానీ తనకి ఉండే పిచ్చి ఆలోచనలకు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితుల్లో ఉంది అని ఎవరూ తెలుసుకోలేకపోయారు. గౌతమ్ కూడా ఊటీ నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. మధు వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరి బిజీ పనుల్లో వాళ్ళు ఉన్నారు, కానీ మధుకి ఎలాగైనా న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. తనకి తన బిడ్డకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. గౌతమ్కి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు వినయ్. చాలా మంచివాడు. మధుని ఒప్పించి వినయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని గౌతమ్ అనుకుంటాడు. అలాగే ఒకరోజు అదే విషయం వినయ్తో కూడా మాట్లాడాడు. ఆదర్శ భావాలు ఉన్న వినయ్ అందుకు ఒప్పుకున్నాడు. సరే, త్వరలో విషయం మధుకి చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పిన తర్వాత తను ఎలా తీసుకుంటుందో అర్థం కావడం లేదు అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు మధుకి కాల్ చేసి నీతో మాట్లాడాలి, సాయంత్రం బయటకు రా మధు అంటాడు. సరే బావా అంటుంది మధు. విషయం సమీరకు కూడా చెప్తాడు. చాలా మంచి ఆలోచన, మధు ఒప్పుకుంటే బాగుంటుంది అంది. తనని ఒప్పించే బాధ్యత నాది అంటాడు గౌతమ్. సాయంత్రం అవుతుండగా మధు గౌతమ్ ఒక దగ్గర కలుసుకుంటారు. చెప్పు బావా, అంత రహస్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటుంది. మధు, నేనేం చేసినా నీ గురించి పాప గురించి ఆలోచించే చేస్తాను. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను అంటాడు. విషయం చెప్పు బావా అంటుంది. మధు, నీకు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అంటాడు నేరుగా. నీ సమాధానం ఏంటో చెప్పు మధు అంటాడు. బాయ్ బావా, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన మధు తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని గట్టిగా ఏడుస్తుంది. ఎందుకు కళ్యాణ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను, ప్లీజ్ రా అంటుంది. కళ్యాణ్ ఆత్మ అద్దంలో కనిపించినట్టు మధుకి అనిపిస్తుంది. నేను లేకుండా నువ్వు ఎలా అయితే నరకం అనుభవిస్తున్నావో, నువ్వు లేకుండా నేను కూడా అలాగే నరకం అనుభవిస్తున్నాను మధు అన్నట్టు అనిపిస్తుంది మధుకి. పాపని చేతికి తీసుకొని ముద్దు పెట్టుకొని, నీకు అందరూ ఉన్నారు బంగారం, నువ్వు సంతోషంగా ఉండు, నన్ను తిట్టుకోకు ఎప్పుడూ అని పాపని ప్రేమగా చూస్తుంది. ఈ మానసిక వేదన నేను భరించలేకపోతున్నాను, నన్ను క్షమించు తల్లి అంది మధు. కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక ఉత్తరం రాసింది. నేను మానసికంగా చాలా నలిగిపోయాను, నన్ను క్షమించండి, సంజుని బాగా చూసుకోండి. ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. కళ్యాణ్ లేకుండా నా జీవితం చాలా విరక్తిగా ఉంది. తనకి ఆరోగ్యం బాలేనప్పుడు నేను పక్కన ఉండలేకపోయాను, తప్పుగా అర్థం చేసుకున్నాను. అది నన్ను చాలా బాధపడుతుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నా వల్ల అస్సలు కావడం లేదు. నేను ఎవరికైనా ఎక్కువ రుణపడి ఉన్నాను అంటే గౌతమ్ బావా నీకే. వరుసకు బావా అయినా నన్ను ఒక తోబుట్టులాగా చూసుకున్నావు. ఇప్పుడు నీకు సంజన బాధ్యత కూడా ఇస్తున్నందుకు నన్ను క్షమించు బావా. వచ్చే జన్మ ఉంటే నీకు కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. సమీరా అక్క, థ్యాంక్ యూ. సొంత అక్క కన్నా నన్ను ఎక్కువగా చూసుకున్నావు. అత్తయ్య మావయ్య మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను మీరందరూ క్షమించండి. బావా, నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఈ జన్మకు నాకు కళ్యాణే నా భర్త. మిస్ యూ సంజు అని ఉత్తరం రాసి చేతిని కోసుకుంది. తర్వాత మెడను కోసుకుంది. గంటపాటు విలువలాడి ప్రాణం వదిలేసింది మధు. పాప ఏడుస్తున్నా పట్టించుకోవడం లేదు ఎందుకు అని యశోద గారు వచ్చి చూశారు. ఆమె గుండె బద్దలైంది. వెళ్ళి మధు మధు ఏంటి తల్లి పిచ్చి పని అని లేపింది. అప్పటికే ప్రాణం పోయింది అని లేటుగా అర్థమైంది. ఆ గది మొత్తం రక్తంతో నిండిపోయింది. అందరికీ కాల్ చేసి విషయం చెప్పింది. అందరూ చాలా షాక్ అయ్యారు. మధు ఇలా చేస్తుంది అని అస్సలు అనుకోలేదు ఎవరు. అందరూ మధు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎందుకు ఈ కుటుంబానికి ఇలా జరుగుతుంది అని చాలా బాధపడ్డారు. గౌతమ్ అయితే అసలు నేను నీకు ఈ రెండో పెళ్ళి విషయం చెప్పకుండా ఉండాల్సింది అని చాలా బాధపడ్డాడు. సంజనాని చూస్తే అందరికీ చాలా ఏడుపు వస్తుంది. సమీరా సంజుని తీసుకొని ఇక నుంచి అన్నీ నీకు నేనే తల్లి అంది. అందరి కళ్ళల్లో బాధ చెప్పలేనంత అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్న అయితే చాలా చాలా ఏడుస్తున్నారు. ఉన్న కొడుకు పోయాడు,
ఇప్పుడు కోడలు కూడా. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. మధుని కాటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఏమీ ఎరుగని ఆ చిన్న పిల్ల ఏడుపుకి అందరి కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఇక నుంచి మేమే నీకు అన్నీ తల్లి అని చేతిలోకి తీసుకున్నారు సమీర గౌతమ్. ఒక అర్థం లేని ఆలోచన ఒక కుటుంబాన్ని నాశనం చేసింది. తొందరపాటు గౌతమ్ది అయిన మూర్ఖత్వం కళ్యాణ్ది. ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకోవాలి. పెళ్లి చేసుకున్న వారికి ఒక మనసు ఉంది అనుకోవాలి. కానీ పగ, కోపం, ద్వేషం పెంచుకుంటే జీవితాలు ఎలా నాశనమవుతాయి అనేదే ఈ మన మనసిచ్చి చూడు కథ. శుభం. థ్యాంక్ యూ ఆల్. స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.